హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. హలో గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, మరి ఇప్పుడు ఇంద్రజిత్ని చంపాలి అంటే మానవుడు, అది కూడా 14 సంవత్సరాలు నిద్ర ఆహారాలు లేని మానవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అంటారు. నిజంగా లక్ష్మణుడు చంపాడు ఇంద్రజిత్ని. నిజంగా లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఉన్నవాడా? అంటే అంత గొప్పవాడా నిజంగా అనేది చెప్పండి. ఎస్, అంటే ఇంద్రజిత్ సంహారం జరగాలి అంటే 14 సంవత్సరాలు నిద్రాహారాలు ఉండకూడదు. ఓకే, జరిగింది, ఇంద్రజిత్ సంహారం జరిగిపోయింది. కానీ ఇది లోకానికి తెలియాలి కదా, లక్ష్మణుడి యొక్క గొప్పతనం లోకానికి తెలియాలి కదా. మరి రాముడు లక్ష్మణుడి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేశాడు? ఎప్పుడైతే ఇంద్రజిత్ సంహారంలో ఎక్కడ ధనుర్వేదంలో లేని మంత్రాన్ని, అంటే రాముని యొక్క గొప్పతనాన్నంతా కూడా మంత్రంలాగా చేసి లక్ష్మణుడు ఇంద్రజిత్ సంహారం ఎలా చేసి రాముడిని గొప్పతనాన్ని మొత్తం లోకానికి చాటి చెప్పాడో, మరి రాముడు కూడా లక్ష్మణుడి యొక్క గొప్పతనం చాటి చెప్పాలి కదా లోకానికి. చాలా అద్భుతమైన సంఘటన ఇది కూడా రామాయణంలో. అంటే ఇంద్రజిత్తుకున్న వరాల్లో ఒకటి 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేని మానవుడు మాత్రమే నన్ను సంహరించగలడు అని. మరి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నిద్రాదేవతని కోరుకుంటాడు ఆయన. నిద్రాదేవతను 14 సంవత్సరాల పాటు కూడా నా నిద్రని లేకుండా చేయమని. ఆవిడ అప్పుడు ఒక వెసులుబాటు కలిగిస్తుంది. నీ నిద్రని, అంటే 14 సంవత్సరాల పాటు నీ యొక్క నిద్రని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకే, నీకు నిద్ర లేకుండా చేస్తాను అని చెప్పి. కాబట్టి తన భార్య ఊర్మిళకి ఆ యొక్క 14 సంవత్సరాలు ఆవిడ నిద్రపోయే విధంగా ఓకే ఆ వరం అటు నిద్రాదేవత ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వామిత్రుడి దగ్గర ఆహారం లేకుండా కూడా జీవించే విధానం అంతా కూడా నేర్చుకున్నారు రామలక్ష్మణులు. అని ప్రతిరోజు ఆహారం తెచ్చినప్పుడు రాముడికి అమ్మవారికి, అంటే అన్నావదులకి ఇద్దరికి ఇచ్చిన తర్వాత రాముడు కొంత భాగాన్ని లక్ష్మణుడికి ఇచ్చినప్పుడు లక్ష్మణుడు తీసుకునేవాడు. అంటే రాముడికి కూడా తెలియదని తెలియదు. లక్ష్మణ, మరి 14 సంవత్సరాలు నువ్వు ఆహారం కూడా తీసుకోలేదా? ఏం చేశావు ఆహారాన్ని అన్నాడు. అంటే ఒక చెట్టు త్వరలో పెట్టాను అన్నాడంట. సరే తీసుకురమ్మన్నాడు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత మొత్తం కౌంట్ చేస్తే ఒక ఏడు సంఖ్య తగ్గింది. అంటే ఏదో కాయో దుంపో ఏదో వేస్తారు కదా, కన్నమూలాలే కదా అక్కడ. ఒక 7 సంఖ్య తగ్గింది. అదేంటి లక్ష్మణ, మొత్తం 7 రోజులు తిన్నావా అని అడిగాడు ఆయన. అంటే ఇక్కడ లక్ష్మణుని యొక్క గొప్పతనం లోకానికి తెలియటం కోసం మాత్రమే ఈ ప్రశ్నలు. 7 రోజులు నువ్వు ఆహారం భుజించావా అని అడిగాడు. లేదు అన్నగారు, నాన్నగారు మరణించిన రోజు, దశరథుడు మరణ వార్త విన్న రోజు మనం ఎవరు కూడా ఆహారం తీసుకోలేదు. సీతమ్మవారు అపహరించబడిన రోజు మనం ఆహారం గురించే మర్చిపోయాం. సముద్రుడిని ప్రార్థించినప్పుడు, వారధి కట్టడం కోసం సముద్రుడిని ప్రార్థించినప్పుడు మనం ఆహారం తీసుకోలేదు. నాగపాశం నా మీద ప్రయోగించబడిన రోజు నేను ఆహారం తీసుకోలేదు. మాయాసీతని సృష్టించి మాయాసీత మరణం జరిగిన రోజు, అంటే ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి ఆవిడ యొక్క సంహారం చేస్తాడు. ఆ రోజు కూడా నిజంగా సీతమ్మ వారు సంహరించబడిందేమో అని చెప్పి ఒక మాయలో వీళ్ళు చాలా దుఃఖంలో ఆ రోజు ఆహారం తీసుకోలేదు. మరి యుద్ధంలో మూర్ఛపోయాడు కదా లక్ష్మణుడు, మరి ఆ రోజు కూడా నేను ఆహారం తీసుకోలేదు. తుదకు రావణాసురుని యొక్క సంహారం జరిగిన రోజు ఆయన యొక్క కార్యక్రమాలు మనం చేశాం కదా, కాబట్టి ఆ రోజు కూడా నేను ఆహారం తీసుకోలేదు అని లెక్క మొత్తం కూడా చెప్పాడంట. అంటే ఎంత గొప్పవాడు లక్ష్మణుడు అనేది లోకాన్ని తెలియజేయడానికి మాత్రమే రాముడు ఈ ప్రశ్న సంధించాడు అని మనం అనుకోవచ్చు. రామ లక్ష్మణుల యొక్క బంధం
ప్రతి రామాయణంలో ప్రతి ఘట్టంలో కూడా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడింది. రామాయణంలో ప్రతి ఘట్టము కూడా మనం దాని నుంచి ఏదో ఒక కొత్తది నేర్చుకునే విధంగా మాత్రమే ఉంటాయి. ఓకే, ఇవాళ ఈ మీడియాలో విపరీత పోకడలు పెరిగిపోయి పిచ్చి కూతలు కూసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఓకే, రామాయణం హిందువుగా పుట్టిన వాడికి అది ఒక మహా అద్భుతమైన గ్రంథం. ఓకే, మనం వాడేదో విమర్శించాడని చెప్పి ఈ గ్రంథాన్ని మనం ఏం తక్కువగా చూసేది లేదు కదా. మనం అటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం, మనం క్షమించి వదిలేస్తాం, అంతేగాని వాళ్ళ మీద చెప్పులు ఇసరడమో లేకపోతే మనం కొడతామని శపథాలు చేయడమో కాదు. ఓకే, మన ధర్మం, మన హిందూ ధర్మం మనకు నేర్పింది శ్రద్ధ, భక్తి, సహనం. ఓకే, మనం సహనంతో వ్యవహరించాలి, మనం నేర్చుకోవాలి. మనం ఈ యొక్క ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి, ఈ యొక్క వేదాల నుంచి మనం ప్రతిదీ నేర్చుకొని ఒక సన్మార్గంలో వెళ్ళాలి. ఒక హిందూ ధర్మం యొక్క గొప్పతనమే అది. అటువంటిది రామాయణంలో ప్రతి ఘట్టంలో కూడా మనకి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి. అటువంటి ఆవిష్కరణలో ఒకటి ఇదనమాట. లక్ష్మణుని యొక్క గొప్పతనాన్ని లోకం మొత్తాన్ని తెలియజేయడానికి ఈ యొక్క ఘట్టం రాములు వారు కావాలని మరీ అడిగాడని చెప్పి మనకి రామాయణంలో చెప్పబడింది. వావ్, చాలా థ్యాంక్స్ సార్. రాముడు మనకి చాలా నేర్పాడు. ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చాలా నేర్చుకోవాలి మనం రామాయణం నుంచి. మనం భారతీయులమైనందుకు, మనకి రామాయణం ఉన్నందుకు, మనం భారతీయులుగా పుట్టి మన రామాయణం మన సొంతమైనందుకు మనం చాలా గర్వపడాలి సార్, ఫస్ట్ థింగ్. అండ్ లక్ష్మణుని గొప్పతనం గురించి కూడా మరోసారి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే అమ్మ. హరి ఓం శివ.